జనసేన క్రియాశీలక సభ్యత్వాలు ఒక మహాయజ్ఞంలా జరుగుతున్నాయి. రేపు 5వ తారీఖు వరకు, ఆగస్టు 5వ తారీఖు వరకు ఇంకా ఎక్స్టెండ్ చేసి చాలా మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహాయజ్ఞంలో భాగస్వాములు చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే జనసేన పార్టీ కోసం, అంటే చాలా మందికి డబ్బులు కట్టుకునే వాళ్ళు, వాళ్ళకి ఆ కట్టుకున్న పాలసీకి సంబంధించి ఏదన్నా జరగరాని కూడా జరిగితే కనుక వాళ్ళకి ఎంత భరోసాని ఇస్తుందో. అంటే చాలా మంది పేదలే జనసేన పార్టీకి ఎక్కువ ఉంటారు, గతంలో కూడా చెప్పుకున్నాను. అలాంటిది కొంతమందికి ఆవిడ దగ్గరుండి చేపించి క్రియాశీలక సభ్యత్వాల్లో 4వ విడత క్రియాశీలక సభ్యత్వాల్లో 1000కి పైగా సభ్యత్వాలు నమోదు చేసి పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలుగా ఉన్నటువంటి డాక్టర్ బుర్రా దివ్యరాజు గారు జనసేన పార్టీ అభినందనలు తెలియజేసింది. ఆమె నిజంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. కేవలం ప్రజల సమస్యల గురించి జనసేన పార్టీ తరఫున ఏదో ఒక రకంగా ప్రజలకి నిలబడాలి అని చెప్పి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఎంతో ప్రచారం చేసి, ఒక పక్క వాళ్ళ హస్బెండ్ బీజేపీ లీడర్ అయినా కూడా ఆయన అక్కడే ఉండమని చెప్పి ఈ మేడం గారు మాత్రం కంప్లీట్ గా జనసేన ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో నాగబాబు గారి వైఫ్ తో ఇద్దరూ కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎంత వర్షాలు వచ్చినా, ఎండలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఎక్కడ ఆగల, ఏ రోజు ఆగల. ఆల్మోస్ట్ అన్ని విలేజ్లు, అన్ని మండలాలు కూడా వెళ్ళి ప్రచారం చేసినటువంటి వ్యక్తి దివ్యరాజు గారు. సో ఆమె ఈసారి దగ్గరుండి చాలా మందిని జాయిన్ చేపించడమే కాకుండా, ఎవరన్నా కట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆవిడ దగ్గరుండి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకి సభ్యత్వం, ఆ ఇన్సూరెన్స్ పాలసీని కూడా చేపిస్తున్నారట. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కృషి చేశారు. అలాంటి వ్యక్తులు దివ్యరాజు గారు కూడా ఒకళ్ళు.